ఈ నియమాలు విన్నప్పుడు అసాధారణంగా అనిపించవచ్చు. ఇవి కొందరికి ఆశ్చర్యకరంగా అనిపించవచ్చు, కాని ఆ దేశాలలోని ప్రజలు వాటిని గౌరవంగా పాటిస్తారు. అనేక మందికి తెలియని, వివిధ దేశాల్లో ఉన్న ఆసక్తికరమైన మరియు ఆశ్చర్యకరమైన నియమాలు. 1. సింగపూర్. ఈ దేశంలో పచ్చిగం పుటకాయ తినడం లేదా గుజ్జుగా ఉన్న పానీపూరీ తినడం నిషిద్ధం. చెత్తగా పరిగణించి దీనిపై జరిమానాలు విధిస్తారు. 2. సౌదీ అరేబియా. ఈ దేశంలో మహిళలు వ్యక్తిగతంగా డ్రైవింగ్ చేయడం నిషిద్ధం. ఎలాంటి అవసరం అయినా కూడా ఒక పురుషుడు వారిని తీసుకెళ్లాలి. 3. జపాన్. పబ్లిక్ ప్రదేశాల్లో ముసుగు లేకుండా నవ్వడం, గట్టిగా మాట్లాడడం అనుమతించబడదు. ఇది మర్యాద లేకపోవడం అనే భావనగా తీసుకుంటారు. 4. ఇటలీ. వెనిస్. ఈ అందమైన నగరంలో పావురాలకు ఆహారం ఇవ్వడం నిషిద్ధం. ప్రజల సౌకర్యం కోసం ఇలాంటి నియమాలు కఠినంగా అమలు చేస్తారు. 5. థాయిలాండ్. థాయిలాండ్లో ధనము గౌరవించబడుతుంది. అక్కడ కరెన్సీ నోట్లను పాదాలతో తాకడం చాలా తీవ్రమైన అపరాధంగా పరిగణించబడుతుంది. 6. ఆస్ట్రేలియా. నైట్ టైంలో బచ్చలికలతో నడవడం నిషిద్ధం. ఇది అనుమానాస్పదమైన ప్రవర్తనగా భావించి చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. 7. స్విట్జర్లాండ్. రాత్రి 10 గంటల తరువాత బాత్రూం ఫ్లష్ చేయడం నిషిద్ధం. ఇది పొరుగు వారికి ఇబ్బంది కలిగిస్తుందని భావిస్తారు. 8. కెనడా. బిల్బోర్డ్ లేదా పోస్టర్లలో ధూమపానం చేసే ఫోటోలు ప్రచారం చేయడం నిషిద్ధం. జనసాంద్రతపై చెడు ప్రభావం కలిగించేలా ఉందని క్రమపరచడం జరుగుతుంది. 9. ఫిలిప్పైన్స్. నిర్జీవంగా ఉన్న వ్యక్తులకు ఫేస్బుక్ అకౌంట్ కలిగి ఉండటం నిషిద్ధం. నిబంధనలకు విరుద్ధంగా భావిస్తారు. 10. ఫ్రాన్స్. సూపర్ మార్కెట్లో ప్లాస్టిక్ ప్యాకేజింగ్లో పండ్లు మరియు కూరగాయలు అమ్మడం నిషిద్ధం. ఈ చట్టం పర్యావరణం కోసం తీసుకోబడింది. 11. జర్మనీ. హైవే ఆటోబాన్ మీద నెమ్మదిగా వెళ్లడం నిషిద్ధం. హైవేలో నెమ్మదిగా డ్రైవ్ చేయడాన్ని ప్రమాదకరంగా భావిస్తారు. 12. ఫ్రాన్స్. ఈ దేశంలో మీ ఖాళీ పెట్రోల్ ట్యాంకుతో డ్రైవ్ చేయడం నిషిద్ధం. ముఖ్యంగా పారిస్లో ఉన్నప్పుడు ఇది చట్టవిరుద్ధం. 13. గ్రీస్. అక్కడ పురాతన ప్రదేశాల వద్ద హీల్స్ ధరించడం నిషిద్ధం. ఇది పురాతన స్మారక చిహ్నాలకు హానికరంగా ఉంటుందని భావిస్తారు. 14. దక్షిణ కొరియా. ప్రభుత్వం పట్ల ఎలాంటి అవమానకర వ్యాఖ్యలు చేయడం అనుమతించబడదు. అటువంటి వ్యాఖ్యలు చేయడం గంభీరంగా తీసుకుంటారు. 15. నార్వే. ఈ దేశంలో యాక్టింగ్, సినిమాలలో పిల్లలకు సంబంధించిన అవమానకర కంటెంట్ వేయడం నిషిద్ధం. 16. రష్యా. ఖాళీ కార్ వాష్ తీసుకెళ్లడం రష్యాలో నిషిద్ధం. గందరగోళం మరియు మురికి పట్టిన కారంటే ప్రభుత్వానికి ఇష్టం ఉండదు. 17. ఇటలీ. ఫ్లోరెన్స్. చర్చిల దగ్గర రుచికరమైన ఆహారం తినడం నిషిద్ధం. ఇది ఆ ప్రదేశానికి అనుచితంగా ఉంటుంది. 18. ఇంగ్లాండ్. అక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఫిష్ అండ్ చిప్స్ తినడం నిరాకరించబడుతుంది. పర్యావరణాన్ని స్వచ్ఛంగా ఉంచడానికి ఈ నియమం పెట్టారు. 19. భూటాన్. ఈ దేశంలో సిగరెట్ అమ్మడం కఠినంగా నిషిద్ధం. ఇది ప్రజల ఆరోగ్యం కోసం తీసుకున్న చర్యగా భావిస్తారు. 20. న్యూజిలాండ్. ఇక్కడ రాత్రి 11 గంటల తరువాత ఇంట్లోనే ఉండాలన్న నియమం ఉంది. ఇది శాంతి భద్రతల కోసం తీసుకునే చర్య. 21. ఇరాన్. ఇరాన్లో సెల్ఫీలు తీసుకోవడం మరియు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నియంత్రణకు లోబడి ఉంటుంది. ఈ ఫోటోలు అనైతికంగా భావించబడితే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. 22. నార్వే. స్కూల్లో పిల్లలు సీతాకోక చిలుకలు పట్టడం నిషిద్ధం. ఇది అహింసా సిద్ధాంతాన్ని మించకూడదని భావిస్తారు. 23. యుఎస్ఏ. అరిజోనా. కేక్డింగ్లు, కాక్టస్ మొక్కలు ను నాశనం చేయడం చాలా పెద్ద నేరంగా పరిగణిస్తారు. దీనివల్ల భారీ జరిమానాలు విధిస్తారు. 24. స్వీడన్. ఈ దేశంలో పనిచేసే సమయంలో స్వతంత్రముగా వంటలు చేయడం అనుమతించబడదు. పనిని మర్యాదగా చేయాలని భావిస్తూ ఈ నియమం అమలులో ఉంది. 25. ఇజ్రాయిల్. శనివారంలో ప్రజలు కార్లు నడపడం చాలా చోట్ల నిషిద్ధం.
శనివారాన్ని పవిత్రంగా గౌరవించే సంప్రదాయం ఈ నియమానికి కారణం. 26. ఇటలీ, రోమ్, చరిత్రాత్మక ఫౌంటైన్ల దగ్గర మీ పాదాలు వేసి నీటిలోకి దిగడం నిషిద్ధం. ఇది ఆ ప్రదేశం పట్ల గౌరవం కోల్పోయినట్లుగా భావిస్తారు. 27. ఫిజీ, ప్రజలు తమ ఇంటి కిటికీలో పెద్ద స్వీట్స్ లేదా లంబీ ప్యాకేజీలు ఉంచడం నిషిద్ధం. ఇది అపరిచితులకు ఆకర్షణను కలిగించడానికి వీలుగా ఉంటుంది. 28. చైనా, ఫ్రెండ్లీ గ్రూప్ ఫోటోల్లో శాంతి గుర్తు చూపడం నిషిద్ధం. ఈ సాంప్రదాయాన్ని పాలకులు సానుకూలంగా భావించరు. 29. ఇండోనేషియా, ఆదివారం రోజు పనికి సంబంధించిన కాల్ లేదా సందేశాలు పంపించడం నిషిద్ధం. ఈ రోజు సంపూర్ణ విశ్రాంతి కోసం రిజర్వ్ చేస్తారు. 30. సింగపూర్, రాత్రి 10 తర్వాత కర్రతో చప్పట్లు కొట్టడం నిషిద్ధం. ఇది అనవసరమైన శబ్దం చేసి చుట్టుపక్కల వారికి ఇబ్బంది కలిగిస్తుందని భావిస్తారు. 31. నేపాల్, మనుమలను పొరుగునే ఇంట్లో పెంచుకోవడం నిషిద్ధం. అది కుటుంబ బాంధవ్యాలకు విఘాతం కలిగించేలా ఉన్నదని భావిస్తారు. 32. ఆఫ్రికా, బుర్కినా ఫాసో, గర్భిణీ స్త్రీలు ఎలాంటి వృత్తులు చేయకూడదు అనే నియమం ఉంది. వారు విశ్రాంతిని మాత్రమే పొందాలని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. 33. పాకిస్తాన్, ప్రభుత్వ ఆఫీసుల వద్ద మీ బైకులు లేదా కార్లను నిలిపివేయకూడదు. ఇది అవాంఛనీయమైన రద్దీకి కారణమవుతుంది. 34. అమెరికా, లాస్ వేగాస్, ప్రఖ్యాత కాసినో నగరంలో మీ ప్రైవేట్ మొబైల్ కెమెరా రికార్డింగ్ నిషిద్ధం. అనుమతుల బోర్డులు ఉన్నప్పుడే మాత్రమే ఫోటోలు తీయాలి. 35. మెక్సికో, ఈ దేశంలో లెక్కలేనన్ని కాంప్లెక్స్ కరెన్సీలు ఉండవలసిన అవసరం లేదు. అది ప్రజలు ఏకమైన కరెన్సీలతో ఉంటేనే వాణిజ్యం కొనసాగుతుందని భావిస్తారు. 36. బ్రిటన్, బర్మింగ్హామ్లో ప్రజలు లెగ్వర్క్ లకు సంబంధించిన కార్యకలాపాలు చేయకూడదు. ఇది సాంప్రదాయ బంధాలను ఉల్లంఘించడం అన్న భావన కలిగిస్తుంది. 37. చెక్ రిపబ్లిక్, విద్యుత్ లైట్లను రాత్రిపూట తెరవకూడదు అనే నియమం ఉంది. అలా చేస్తే అది స్థానికులకు మోసం చేసే విధంగా కనిపిస్తుందని భావిస్తారు. 38. ఆస్ట్రియా, వింటర్ కీన్ తీయడంలో ఎలాంటి ఉల్లంఘనలు జరగకూడదు. అది పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించడమని భావిస్తారు. 39. అర్జెంటీనా, ఎలాంటి రివర్స్ ఫ్లయింగ్ అనుమతించబడదు. ఇది జనాభాలో శాంతిని కలుగచేయడానికి ఉద్దేశించబడింది. 40. జపాన్, చప్పట్లు కొట్టి శబ్దం చేయడం నిషిద్ధం. స్థానిక ప్రజలు ఎక్కువగా ప్రశాంతంగా ఉండటానికి ఇష్టపడతారు. 41. ఫిన్లాండ్, పబ్లిక్ ప్రదేశాల్లో నిస్సందేహంగా మాట్లాడడం నిషిద్ధం. ప్రజలు శ్రద్ధగా ఉండాలని మరియు మర్యాదగా మాట్లాడాలని ప్రోత్సహిస్తారు. 42. స్విట్జర్లాండ్, సమ్మర్ కాలంలో మీరు తనిఖీ చేయకుండా చీమల పేడ పెట్టడం నిషిద్ధం. ఈ చర్య పర్యావరణానికి హానికరం కావచ్చు. 43. దక్షిణ కొరియా, ప్రాథమిక పాఠశాలలో పిల్లలకు పొద్దు సమయంలో బట్టలు మార్చడం నిషిద్ధం. ఇది అనవసరమైన అవమానానికి దారితీస్తుందని భావిస్తారు. 44. బ్రెజిల్, బహిరంగ ప్రదేశాలలో ప్రెసెంట్ ఇచ్చే అవకాశం ఉండదు. అవి ఎక్కువగా వ్యక్తిగతంగా పరిగణించబడతాయి. 45. ఉగాండా, బందరు వంటి అంగీకారాలను మార్చడం అనుమతించబడదు. ప్రభుత్వం వారి విలువలను ప్రోత్సహించడానికి ఈ నియమాన్ని అమలు చేస్తుంది. 46. బల్గేరియా, విహారయాత్రలకు దూరంగా వెళ్లడం లేదా పర్యాటక ప్రదేశాల్లో అంగీకారాలు మార్చడం నిషిద్ధం. ఇది పర్యాటకాలను ఆకర్షించడం కోసం ఉండాలి. 47. స్వీడన్, బాహ్య ప్రదేశాల్లో నీరు తాగడం నిషిద్ధం. దాన్ని ప్రజలు అసమ్మతిగా భావిస్తారు. 48. జర్మనీ, ప్రజలు తమ పండుగల్లో హాని జరిగితే కాపీ చేయడం నిషిద్ధం. ఇది స్థానిక సంస్కృతిని స్మరించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. 49. భూటాన్, డాన్స్ ప్రదర్శనలు పంచాయతీ చట్టాల ప్రకారం జరగవు. ఈ విధానాలను ప్రజలు పూర్తిగా గౌరవిస్తారు. 50. అమెరికా, కేలిఫోర్నియా, పబ్లిక్ ప్లేస్లలో హలోవీన్ కాస్ట్యూమ్స్ను ధరించడం నిషిద్ధం. ప్రభుత్వం సాధారణ అన్వేషణ పద్ధతులలో జనసామాన్యాన్ని ఉంచడానికి ఈ నియమాన్ని అమలు చేస్తుంది. 51. ఈజిప్ట్,
పబ్లిక్ ప్రదేశాల్లో దేవతల చిత్రాలు తీసుకోవడం నిషిద్ధం. ఇది వారి పౌరాణిక మరియు ఆధ్యాత్మిక సాంప్రదాయాలను కాపాడటానికి కృషి చేస్తుంది. 52. థాయిలాండ్ బుద్ధమూర్తి చిత్రాలను కరిగించడం అనుమతించబడదు. ఇది స్థానిక ప్రజలకు దారుణమైన బాధ్యతను కలిగిస్తుంది. 53. ఫిలిప్పీన్స్ ప్రభుత్వ అధికారుల లేదా సైనికుల చిత్రాలను తీసుకోవడం నిషిద్ధం. ఇది కఠినమైన చట్టాల క్రింద మరణించవచ్చు. 54. ఆఫ్రికా సోమాలియా ఆహారాన్ని పబ్లిక్ ప్రదేశాల్లో తినడం నిషిద్ధం. ఇది ప్రజల ఆరోగ్యం మరియు శుభ్రతకు క్షతిపరిహారం. 55. టర్కీ కుటుంబ సభ్యులతో కలిసి చిత్రాలు తీసుకోవడం నిషిద్ధం. ఈ నియమం దారుణమైన మనస్తాపానికి దారితీస్తుంది. 56. మాల్టా మామిడి పండ్లను పబ్లిక్ ప్రదేశాలలో తినడం నిషిద్ధం. ఇది దుర్వినియోగాన్ని నివారించడానికి తీసుకున్న చర్యగా భావిస్తారు. 57. జార్జియా కుటుంబంతో కలిసి సెల్ఫీలు తీసుకోవడం అనుమతించబడదు. ఇది స్థానిక వారిని నిరుత్సాహితం చేస్తుంది. 58. లిబియా పబ్లిక్ ప్రదేశాల్లో ప్రత్యేక ఆకృతులను కలిగి ఉండడం నిషిద్ధం. ప్రజలు శాంతిని ఇష్టపడతారు. 59. ఉగాండా ఇంటి దారిలో తినే ఆహారాన్ని పంచడం నిషిద్ధం. ఈ చర్య అసహ్యంగా భావించబడుతుంది. 60. బ్రిటన్ సముద్ర తీరానికి చేరుకోవడం సార్వత్రికంగా నిషిద్ధం. ఇది పర్యాటకులను ఆకర్షించడానికి మరియు వారి సంస్కృతిని పట్ల గౌరవాన్ని చూపిస్తుంది. 61. సింగపూర్ ప్రజాప్రదేశాలలో నీలిరంగు గాలి బెలూన్లను వదలడం నిషిద్ధం. శుభ్రత కోసం ఈ నియమం అమలులో ఉంది, ఎందుకంటే ప్లాస్టిక్ వ్యర్థాలు పరిసరాలకు హాని కలిగిస్తాయి. 62. సౌదీ అరేబియా అబ్బాయిలు మరియు అమ్మాయిలు పబ్లిక్ ప్రదేశాలలో కలిసి నడవడం, కలిసి కూర్చోవడం నిషిద్ధం. ఈ నియమం ఆచారాలకు మరియు సంప్రదాయాలకు గౌరవం చూపిస్తుంది. 63. వెనిజువెలా ప్రజాప్రదేశాల్లో రాత్రి సమయంలో పుస్తకాలు చదవడం నిషిద్ధం. ఇది ప్రజల విశ్రాంతికి ప్రాధాన్యం ఇస్తూ తీసుకున్న చర్య. 64. స్విట్జర్లాండ్ ఆదివారం రోజు లాండ్రీ ఉతికడం నిషిద్ధం. శబ్దంతో ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఈ నియమం అమలులో ఉంది. 65. ఇరాన్ వృత్తిపరమైన చిత్రాలకు లేదా టీవీ షోలకు లిప్సింక్ చేయడం నిషిద్ధం. ఈ నియమం నిజాయితీకి ప్రాముఖ్యతనిస్తూ అమలులో ఉంది. 66. ఉక్రెయిన్ అతిపెద్ద ఆహార పదార్థాలను తనిఖీ చేయకుండా అమ్మకాలు చేయడం నిషిద్ధం. ఇది ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని అమలు చేస్తారు. 67. ఇటలీ ఒలింపిక్స్ వంటి ముఖ్యమైన క్రీడా పోటీల సమయంలో ఏ రకమైన శబ్దాలు చేయడం నిషిద్ధం. క్రీడలను ప్రశాంతంగా ఆస్వాదించడానికి ప్రజలను ప్రోత్సహించేందుకు ఈ నియమం అమలు చేస్తారు. 68. జపాన్ బ్యాంకు గదుల్లో కులబద్దడం లేదా స్పష్టమైన ఉల్లంఘనలలో పాల్గొనడం నిషిద్ధం. ఇది ఆస్తుల భద్రత కోసం తీసుకున్న చర్యగా భావిస్తారు. 69. భూటాన్ ఈ దేశంలో సిగరెట్ దొరికితే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ప్రజల ఆరోగ్యం కోసం మరియు పర్యావరణం పరిరక్షణ కోసం తీసుకున్న నియమం ఇది. 70. ఇంగ్లాండ్ ఇక్కడ మీరు బార్బీ బొమ్మలను పబ్లిక్ ప్రదేశంలో తీయడం నిషిద్ధం. ఇది స్థానిక చట్టాల పరంగా బొమ్మలు అమ్మకానికి నిషేధం అని భావిస్తారు. 71. అలాస్కా అమెరికా ఈ ప్రాంతంలో ఎలుగుబంట్లను మేలుకొల్పడం నిషిద్ధం. ఇది జంతువులకు శాంతిని అందించడానికి తీసుకున్న చర్య. 72. మలేసియా సినిమా థియేటర్లలో ఒక నిర్దిష్ట రేంజ్ను మించి గట్టిగా నవ్వడం లేదా మాట్లాడడం నిషిద్ధం. ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఈ నియమం పెట్టారు. 73. జర్మనీ అత్యంత ప్రజాప్రదేశాలలో హైహీల్స్ ధరించడం నిషిద్ధం, ముఖ్యంగా పురాతన కట్టడాల వద్ద వాటికి హాని కలిగించే అవకాశం ఉండటంతో ఈ నియమం అమలులో ఉంది. 74. కెనడా ఇంటర్నెట్లో కొన్ని సార్వజనిక సర్వేలను అనుమతించడం నిషిద్ధం. దేశంలోని వ్యక్తిగత సమాచారం భద్రత కోసం ఈ నియమం అమలులో ఉంది. 75. ఆఫ్ఘనిస్తాన్ మహిళలు పబ్లిక్ ప్రదేశాల్లో పాటలు పాడడం లేదా డాన్స్ చేయడం నిషిద్ధం. సంప్రదాయాలకు గౌరవంగా తీసుకునే నియమం ఇది. 76.
అర్జెంటీనా జాతీయ గుర్తులకు హాని కలిగించే రీతిలో పబ్లిక్ ప్రదేశాల్లో అవమానకర చర్యలు చేయడం నిషిద్ధం. దేశ గౌరవాన్ని కాపాడేందుకు ఈ నియమం అమలులో ఉంది. 77 వియత్నాం బహిరంగ ప్రదేశాలలో ఇతరులను బుజ్జగించడం లేదా ఫోటో తీయడం నిషిద్ధం. ఇది వ్యక్తిగత గౌరవాన్ని కాపాడేందుకు తీసుకున్న చర్య. 78 సౌత్ ఆఫ్రికా ఖాళీ బాటిళ్లను పబ్లిక్ ప్రదేశాల్లో ఉంచడం నిషిద్ధం. శుభ్రత కోసం ఈ నియమం అమలులో ఉంది. 79 బ్రిటన్ లండన్ టాక్సీ డ్రైవర్లు పబ్లిక్ ప్రదేశంలో గుళికలు వదిలిపెట్టడం నిషిద్ధం. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఈ నియమం పెట్టారు. 80 కువైట్ సూర్యాస్తమయం తరువాత సముద్రంలో ఈత కొట్టడం నిషిద్ధం. ప్రజల భద్రత కోసం ఈ నియమం అమలు చేయబడింది. 81 ఆస్ట్రేలియా కొన్ని ప్రాంతాల్లో 100 మీటర్ల దూరంలో మూత్రవిసర్జన చేయడానికి టాయిలెట్ లేకపోతే జరిమానాలు విధించబడతాయి. ఇది శుభ్రత మరియు పర్యావరణ పరిరక్షణకు తీసుకున్న చర్య. 82 కెనడా ఆంటారియో రాత్రి 11 గంటల తరువాత కుక్కలను భయపెట్టేలా గట్టిగా దాడి చేయడం నిషిద్ధం. ఇది స్థానిక పశువుల హక్కుల చట్టాన్ని ఉల్లంఘించడం. 83 మొరోక్కో ప్రభుత్వంపై విమర్శలతో కూడిన వ్యాఖ్యలు సోషల్ మీడియా ద్వారా పంచుకోవడం నిషిద్ధం. అది ప్రభుత్వ పరిపాలన విధానాన్ని అవమానించడమనే భావన ఉంది. 84 ఐస్లాండ్ అక్కడ ప్రజలు ముఖ్యంగా పబ్లిక్ ప్రదేశాల్లో బూట్లు తొడుక్కోవడంలో రకాల నియమాలను పాటించాలి. శుభ్రత మరియు పర్యావరణం పరిరక్షణ కోసం ఈ నియమాలు అమలులో ఉన్నాయి. 85 లెబనాన్ పబ్లిక్ ప్రదేశాల్లో కలుపుగప్పిన జుట్టుతో కనిపించడం నిషిద్ధం. ప్రజలు రీతిగా మరియు సాంప్రదాయంగా ఉండాలని ఈ నియమం సూచిస్తుంది. 86 పెరు ఆత్మీయతను ప్రదర్శిస్తూ బహిరంగ ప్రదేశాలలో కౌగిలింత ఇవ్వడం నిషిద్ధం. ఇది స్థానిక సాంప్రదాయాలకు అనుగుణంగా ఉండటానికి ఉద్దేశించబడింది. 87 పోలాండ్ ప్రజాప్రదేశాల్లో సామాజిక విషయాలపై గట్టిగా మాట్లాడడం, వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పడం నిషిద్ధం. ఇది ప్రజలకు మర్యాదను చూపించేందుకు ఉద్దేశించబడింది. 88 ఇజ్రాయిల్ ప్రార్థనా స్థలాల్లో పెద్దగా మాట్లాడడం మరియు మొబైల్ ఫోన్లు వాడడం నిషిద్ధం. ఇది ఆధ్యాత్మిక ప్రదేశానికి గౌరవం చూపించేందుకు నియమం. 89 సౌత్ ఈస్ట్ ఆసియా కాంబోడియా కుటుంబ సభ్యులతో పాటు బహిరంగ ప్రదేశాల్లో సెల్ఫీలు తీసుకోవడం నిషిద్ధం. అది వ్యక్తిగత గౌరవాన్ని కాపాడేందుకు తీసుకున్న చర్య. 90 న్యూజిలాండ్ బీచ్ ప్రాంతాల్లో ప్లాస్టిక్ బాటిళ్లు వదిలిపెట్టడం నిషిద్ధం. పర్యావరణ పరిరక్షణ కోసం ఈ నియమం అమలులో ఉంది. 91 ఇండోనేషియా సోమవారం నుండి శుక్రవారం వరకు ఆధ్యాత్మిక పూజలు నిర్వహించడానికి ప్రత్యేక సమయాలు ఉంటాయి. వీటిని మించి పూజలు నిర్వహించడం నిషిద్ధం. 92 పోర్చుగల్ సముద్ర తీరంలో పొగ త్రాగడం నిషిద్ధం. ఇది శుభ్రత కోసం తీసుకున్న చర్యగా భావించబడుతుంది. 93 మెక్సికో ప్రదేశాలు మరియు ఆహారాల మీద అనుచితంగా మాట్లాడడం నిషిద్ధం. స్థానిక సంస్కృతికి గౌరవం చూపించేలా ఉన్న ఈ నియమం ప్రజలను మర్యాదగా ప్రవర్తించేందుకు ప్రోత్సహిస్తుంది. 94 అమెరికా టెక్సాస్ మీ పక్కనే ఉన్న వ్యక్తి అనుమతి లేకుండా టర్కీని పక్షిని తాకడం నిషిద్ధం. ఇది పశువుల హక్కులను కాపాడటానికి తీసుకున్న చర్య. 95 మలేసియా బహిరంగ ప్రదేశాల్లో రాత్రి సమయంలో గానము చేయడం నిషిద్ధం. ప్రజలకు విశ్రాంతి అందించేందుకు శాంతియుత వాతావరణాన్ని నిర్వహించేందుకు ఈ నియమం అమలులో ఉంది. 96 ఫ్రాన్స్ ప్రత్యేక సంఘటనల సందర్భంగా బీచ్లపై ఫోటోలు తీసుకోవడం నిషిద్ధం. ఇది వ్యక్తిగత గోప్యతను కాపాడటానికి తీసుకున్న చర్య. 97 ఫిలిప్పీన్స్ బహిరంగ ప్రదేశాల్లో మొబైల్ ఫోన్లు ఉపయోగించి పెద్దగా మాట్లాడడం నిషిద్ధం. శాంతి పరిరక్షణ మరియు ఇతరులకు మర్యాద చూపించేందుకు ఈ నియమం ఉద్దేశించబడింది. 98 బెల్జియం పబ్లిక్ ప్రదేశాల్లో ఇష్టం వచ్చినట్లుగా రోడ్డుపై రాంగ్ సైడ్ నడవడం నిషిద్ధం. రోడ్డు భద్రతను కాపాడటానికి ఈ నియమం అమలులో ఉంది. 99 నార్వే పర్యాటకులు జాతీయ ఉద్యానవనాలలో ఫోటోలు తీసుకోవాలంటే ప్రత్యేక అనుమతులు తీసుకోవాలి.
పర్యావరణ పరిరక్షణ కోసం ఈ నియమం ఉద్దేశించబడింది. 100 సౌదీ అరేబియా రెస్టారెంట్లలో మహిళలు, పురుషులు వేరుగా కూర్చోవడం సాధారణ నిబంధనగా ఉంది. ఇది సంప్రదాయాల పట్ల గౌరవం చూపించే రీతిగా భావించబడింది. మరిన్ని ఆశ్చర్యకరమైన మరియు ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు మన సిబి స్టోరీస్ వీడియోస్ని చూస్తూ ఉండండి.